ఎవరికైతే మంచి నోరుంటదో వాళ్ళని చూస్తే వణుకుంటది చాలామందికి. ఈ వణుకు ఎట్లా అంటే, వాళ్ళనితో నువ్వు కావాలంటే రాజకీయంగా వాళ్ళ సిద్ధాంతంతో పోరాడొచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి విధానంతో పోరాడొచ్చు, వాళ్ళ మాటకి మాట చెప్పొచ్చు. కానీ మహిళని వ్యక్తిగతంగా కించపరిచేటటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి మన తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఉంది. ఎక్కడ దానికో లింకు పెడతారు. తాజాగా ఏదైతే తెలుగుదేశం జనసేన వాళ్ళు రోజా మీద దారుణమైనటువంటి ట్రోల్ చేస్తున్నారు. ఏంటయ్యా అంటే, నేపాల్లో వచ్చినటువంటి ఫ్లడ్స్కి సంబంధించినంత ఇది పెట్టుకొచ్చారు. అప్పట్లో రోజా వెళ్ళింది, మొన్ననే లాస్ట్ వీక్ వెళ్ళింది, దాంతోనే ఇదంతా జరిగిపోయింది, ఆవిడ లెగ్ ఎక్కడ పెడితే అక్కడ అంటూ ఇదిగో ఇలాంటి బూతులతో కూడినటువంటి పోస్టులు పెట్టుకొచ్చారు. ఎంత దారుణమైనటువంటి కారుకూతలతో కూడినటువంటి పోస్టులు అంటే, వ్యక్తిత్వ హననం, బూతులు ఇది పెడుతున్నటువంటి వాళ్ళు ఒక్కసారి పోనీ కరెక్ట్గా చెక్ చేసుకున్నారా అంటే లేదు. ఈ జనసేన తెలుగుదేశం ఇద్దరు కూడా పెడుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ఆమె వెళ్ళింది ఇప్పుడు కాదు, 2024 నవంబర్లో వెళ్ళింది. ఇది నిజమా కాదా అంటే, అప్పట్లో ఆమె వెళ్ళినటువంటి టిక్కెట్కి సంబంధించినటువంటి సాక్ష్యం కూడా ఇది. ఢిల్లీ నుంచి కాఠ్మండు వెళ్ళింది 2024లో వెళ్ళినటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు అది కాస్త తీసుకొచ్చి చివరికి ఇప్పుడు ఆవిడ వెళ్ళటం వల్లే వరదలు వచ్చినాయి, ఇలాంటి లెగ్గు మహిమ, ఇంత దారుణమైనటువంటి కారు కూతలతో కూడినటువంటి పోస్టులు. అసలు నేపాల్ది చేతనైతే మనం స్పందిద్దాం, అంతవరకు ఓకే. కానీ దానికి రోజాకి ముడిపెట్టడము, రోజా లెగ్ అంటాం, ఈ సంస్కృతి, ఈ సంస్కారం ఎవరు నేర్పుతున్నారు మనకి? అమ్మా నాన్న నేర్పుతున్నారా, లేకపోతే మన పార్టీలు నేర్పుతున్నాయా? ఒకసారి ఆలోచించుకోవాలి.